రోజు మా నాన్న చెప్పి మనకి దోవలు తీరిపోయింది. నాకు ఏమైంది తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. పొద్దునే మా అమ్మ లేపి మీ నాన్న పిలుస్తానంటే ఎందుకు అనుకున్నా. మా నాన్న ఏమో మిషన్ దగ్గరికి పోవాలి అన్నాడు. చేసేది ఏముంది, మిషన్ దగ్గరికి వెళ్ళిపోయాం. మేము కోత ఉందని చెప్పి నరసింహకొండకైతే స్టార్ట్ అయ్యాం. అద్దం దొరికితే మనం కాముకుంటామా. ఇంకల్లా పెట్రోల్ బంక్ వెళ్ళాం డీజిల్ పట్టించుకొని లారీకి మిషన్ కి. వాళ్ళు అయితే ఫీడ్ చేసి మన చేతికి ఇస్తారు, మనమే పట్టుకోవాలి. వాటికి వాళ్ళు పట్టరు. మిషన్ అయితే ఫుల్ ట్యాంక్ అయింది. లారీకి బట్టి మనకు గన్ ఇస్తే నేను నా పాటికి వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు మా నాన్న ఎక్స్ప్రెషన్ చూడాలా. సర్లేండి అన్ని పట్టించుకోవద్దు. ఇంకా నరసింహకొండకైతే స్టార్ట్ అయిపోయాం. చాలా ఫేమస్ డైరీ అనమాట. మీరు కానీ ఎప్పుడైనా ఇక్కడ ఐస్ క్రీమ్ తింటే కింద కామెంట్ చేయండి. ఈ రూట్ మటుకు భలే ఉంటది మా అసలు చూసేదానికి. మనం అయితే వాళ్ళు చెప్పిన లొకేషన్ కి రీచ్ అయిపోయాం. ఇంకెలాగో రీచ్ అయిపోయాం కదా, బండ్లు అన్లోడ్ చేసుకుని సర్వీస్ చేసుకుందాం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే గ్రీజ్ కొట్టాలి అన్నిటికీ. సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ తిందామని వెళ్ళాం. అక్కడ వాటర్ వస్తుంటే హ్యాండ్ వాష్ చేసుకుని టిఫిన్ తినడం స్టార్ట్ చేసాం. అలా టిఫిన్ తినేసి బండి అయితే స్టార్ట్ చేసాం. చెప్పిన లొకేషన్ కి అయితే లారీ వెళ్ళదు, సో మనమే మిషన్ తీసుకెళ్తున్నాం. టైం చూసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసా. అలా 3 చుట్లు వేసి అన్లోడింగ్ అయితే వచ్చేసాం. అలా అన్లోడ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. దీన్ని కంట్రోల్ చేయడం అయితే చాలా ఈజీ మావా. లివర్స్ ఎక్సలేటర్ ఒక చేతి కిందే ఉంటది. అలా ఆడ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాం ఎవరి దగ్గర తీసుకెళ్లాలని. ఈ పనికి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒకటే అనిపిస్తుంది మావా నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మిషన్ తీసుకొచ్చి వేరే లొకేషన్ కాడ పెట్టి తినడానికి వెళ్ళా. ఈ రోజు మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్తే చిన్న లైక్ కొట్టి గట్టి ఫాలో కొట్టు మావా.